Okay. I am Swati. నేను యోగనారాయణ సార్ నిర్వహిస్తున్న 60-200 లో యోగ సుందర్ ప్రోగ్రామ్ ద్వారా 60-200 లో స్టూడెంట్ నండి. మా గ్రూప్ నేమ్ వచ్చేసి అగస్త్య, గ్రూప్ నెంబర్ 13, రోల్ నెంబర్ 8. ఇప్పుడు మనం యోగా స్టార్ట్ చేద్దామండి. సుఖాసన లేదా పద్మాసనంలో కూర్చుని ఫస్ట్ 3 టైమ్స్ ఇన్హేల్ ఎక్సేల్ చేద్దాం. క్లోజ్ యువర్ ఐస్ అండ్ సిట్ ప్రాపర్లీ. మీ స్పైన్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. క్లోజ్ యువర్ ఐస్. Inhale deeply and exhale. Again inhale and exhale. Inhale, exhale. ఇప్పుడు 3 టైమ్స్ ఓం చాంటింగ్ చేద్దామండి. డీప్ గా ఇన్హేల్ తీసుకుని వదులుతూ ఓం చాంటింగ్ చేయాలి. Observe within yourself after every chanting. Observe within yourself. ఇప్పుడు మీ 2 చేతుల్ని నమస్కారం ముద్రలో ఉంచండి. పతంజలికి నమస్కరిస్తూ శ్లోకం చెప్పుకుందాం. యోగేన చిత్తస్య పదేన వాచాం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. రత్నాకరాత్ హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే మాతరం. ఓం సహభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు మీ బోత్ హ్యాండ్స్ ని కూడా బ్యాక్ కి తీసుకెళ్ళి రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ హ్యాండ్ తో హోల్డ్ చేయండి. అండ్ ఇన్హేల్ డీప్లీ అండ్ బెండ్ ఫార్వర్డ్. ఎక్సేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ అయ్యి మీ ఫోర్ హెడ్ ని తలకి ఆనించి ఉంచండి. టేక్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద ఆల్మైటీ and take a blessings from the universe. Take blessings from the gurus and your parents.
Inhale, release your hands, rub your both hands, warm it up, place it on your eyes and cheeks. Feel the warmness. Rub your hands again, place it on your neck, shoulders, hands, stomach, and legs. With a beautiful and big smile, slowly close your eyes and see it to your palm. Namaste. నమస్తే అండి అందరికి. ఇప్పుడు వార్మప్ ఎక్సర్సైజెస్ చేద్దాం. అందరూ ఒకసారి నించోండి. ఇన్హేల్ చేస్తూ ఇంటర్లాక్ చేయండి. మీ ఫింగర్స్ ని ఇలా ఇంటర్లాక్ చేసి హ్యాండ్స్ అనేవి అప్ చేయండి. ఇన్హేల్ చేస్తూ హీల్స్ హీల్స్ అనేవి అప్ చేయండి. అండ్ మీ హ్యాండ్స్ కూడా పైకి ఎవరు లాగుతున్నట్టుగా పుల్ చేయాలి. Stretch your hands. Exhale. Inhale up. Inhale up. Exhale. Inhale. Apart పెట్టి 1 feet ఇన్హేల్ చేసి అండ్ ఎక్సేల్ చేస్తూ బెండ్ రైట్ సైడ్ కి బెండ్ అవ్వండి. మన చూపు అనేది ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్ సైడ్ అండ్ బెండ్ యువర్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్. Inhale center and exhale. Inhale and release your both hands. ఇప్పుడు హ్యాండ్స్ లెగ్స్ అనేవి 3 to 4 పార్ట్ పెట్టి హ్యాండ్స్ అనేవి షోల్డర్ లెవెల్ లోకి తీసుకొచ్చి త్రికోణాసన అంటారు దీన్ని. ఈ త్రికోణాసనలో కొంచెం వార్మప్ చేద్దాం. రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ ఫుట్ ని, లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ ఫుట్ ని ఇలా ఒకే సరళ రేఖలా ఉండేటట్టు చూసుకోవాలి మన బోత్ హ్యాండ్స్. 1 2 ఎక్సేల్ చేస్తూ కిందకి, ఇన్హేల్ చేస్తూ పైకి. 1 exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale. ఇప్పుడు కొంచెం స్పీడప్ చేద్దాం. ఇదే ఆసనాన్ని కొంచెం బెండ్ ఫార్వర్డ్ అయ్యి ఫాస్ట్ గా చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Slowly come up and మీ స్థితిలో తాడాసనలో కాసేపు రిలాక్స్ అవుదాం. ఇప్పుడు ఆసనాస్కి వెళ్లే ముందు వార్మప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టాప్ టు బాటమ్ అనేది మన అన్ని పార్ట్స్ ని లూజన్ చేయాలి. ఫస్ట్ జాగింగ్, హ్యాండ్స్ అనేవి మూవ్ చేయండి, ఫార్వర్డ్ అవ్వండి అండ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, సైడ్ వైజ్. హ్యాండ్స్ అనేవి షేక్ చేస్తూ ఉండాలి. రిలాక్స్ రిలాక్స్ ఇన్ స్థితిలా అంటే లెగ్స్ అనేవి టోస్ హీల్స్ కొంచెం అపార్ట్ పెట్టి
హ్యాండ్స్ అనేవి కొంచెం రిలాక్సేషన్ పొజిషన్ లో ఉంచాలి. ఐస్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు టాప్ టు బాటమ్ చేద్దాం. నార్మల్ నార్మల్ గా పెట్టండి బోత్ హ్యాండ్స్ లెగ్స్ అనేవి. అండ్ హ్యాండ్స్ ఏమో వేస్ట్ పార్ట్ దగ్గర ఉంచండి. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ డౌన్ చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ హెడ్ అప్ and exhale down. Inhale head up and exhale down. Inhale head up, exhale down. ఇప్పుడు హెడ్ ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ చేద్దాం. ఇన్హేల్ చేస్తూ ఫ్రంట్ టు బ్యాక్, బ్యాక్ టు ఫ్రంట్ వచ్చేటప్పుడు ఎక్సేల్ చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దామండి. ఇన్హేల్, front to back, exhale, back to front. Inhale, exhale. Inhale, exhale. ఇప్పుడు ఫింగర్స్ ని చేద్దాం. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఫింగర్స్ అనేవి క్లోజ్ చేయండి. ఎక్సేల్ చేస్తూ రిలీజ్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు రిస్ట్ రొటేషన్ చేద్దాం. రిస్ట్ అవుటర్ సైడ్ 1 2 3 4 and 5. Rotate inside 1 2 3 4 and 5. ఇప్పుడు షోల్డర్ రొటేషన్ చేద్దామండి. షోల్డర్స్ ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ప్యారలల్ లెవెల్లో పెట్టుకుని ఈ షోల్డర్ దగ్గర ఈ 5 ఫింగర్స్ తో ఇలా ఉంచి ఫ్రంట్ కి ఎల్బోస్ ని ఫ్రంట్ కి తీసుకురావాలి. ఇన్హేల్ చేస్తూ ఫ్రంట్ నుంచి బ్యాక్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఒక సర్కిల్ గీయాలండి మన ఎల్బోస్ తో. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దామండి. ఇన్హేల్, బ్యాక్ టు ఫ్రంట్ and up to down, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Release your hands. Now waist part ni rotate చేయాలి. ఫ్రంట్ ఇలా ఫ్రంట్ బ్యాక్ వెళ్ళేటప్పుడు ఇన్హేల్ చేయాలి. ఇలా బ్యాక్ టు ఫ్రంట్ కి వచ్చేటప్పుడు ఎక్సేల్. మన ఈ వేస్ట్ పార్ట్ మాత్రమే ఫోకస్ చేయాలి మనం. ఇన్హేల్, ఎక్సేల్. ఒక బిగ్ సర్కిల్ ఫామ్ చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్. 3 4 and 5. Now anti-clockwise. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. 4 and 5. ఇప్పుడు మీ హ్యాండ్స్ ని వేస్ట్ పై నుంచి ఒక లెగ్ ని అప్ చేయండి.
ఇప్పుడు యాంకిల్ స్ట్రెచ్ అనేది చేద్దాం. కిందకి ఫుట్ ని కిందకి అండ్ ఇలా పైకి, డౌన్, అప్, 1 2 3 4 6. ఇప్పుడు యాంకిల్ రొటేషన్ చేద్దాం, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 అండ్ 5. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 అండ్ 5. ఇప్పుడు టోస్ ని పుష్ ఇలా పుష్ చేసి మళ్ళీ బ్యాక్. ఇప్పుడు సైడ్ వైజ్, ఫుట్ సైడ్ వైజ్ అనేది స్ట్రెచ్ చేయాలి. 1 2 3. లెగ్ అప్, లెఫ్ట్ లెగ్ అప్, యాంకిల్ స్ట్రెచ్ అనేది చేయాలి. 1 2 3 అప్ డౌన్, 3 4 5. అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ యాంకిల్ రొటేషన్ చేద్దాం. 4 5 అండ్ యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4. టోస్ ని నేలకి ఇలా ఆనించి చెయ్యాలి. 3. ఇప్పుడు ఫుట్ సైడ్ వైజ్ చేయాలి. 1 2 3 4. నీస్ ని కూడా మనం వార్మప్ చేద్దామండి. ఇది ఫ్రంట్ కి ఫార్వర్డ్ అవ్, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్. 1 2 3 4 5 6. ఇప్పుడు యాంకిల్ రొటేషన్ చేద్దాం. యాంకిల్స్ తో బిగ్ సర్కిల్ ఫామ్ చేయాలి. 1 2 3 క్లాక్ వైజ్ రొటేషన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. 1 2 అండ్ 3. ఓకే, ఇప్పుడు ఐ ఎక్సర్సైజ్ చేద్దామండి. ఐ ఎక్సర్సైజ్ వచ్చేసి అప్ అండ్ డౌన్ చేద్దాం. లుక్ అప్, డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ చేద్దామండి. రైట్, లుక్ ఎట్ యువర్ రైట్, లుక్ ఎట్ యువర్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఇప్పుడు ఐస్ ని క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేద్దామండి. అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేద్దామండి. అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్. ఐస్ ని బాగా టైటన్ చేసి రిలీజ్ చేయాలి. టైటన్, టైటన్ యువర్ ఐస్ అండ్ రిలీజ్, టైటన్ యువర్ ఐస్ అండ్ రిలీజ్, టైటన్ యువర్ ఐస్ అండ్ రిలీజ్, టైటన్ యువర్ ఐస్ అండ్ రిలీజ్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చూద్దామండి. సూర్య నమస్కారాలు ఎవరు చేయకూడదంటే హై బీపీ ఉన్న, హార్ట్ సర్జరీస్ ఏమైనా జరిగిన, నీ పెయిన్స్, సివియర్ నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళే అవాయిడ్ చేయండి. దీని బెనిఫిట్స్ వచ్చేసి ఫిజికల్, మెంటల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫిజికల్ వచ్చేసి బాడీ మొత్తం బ్లడ్ ఫ్లో అనేది బాగుంటుంది. బాడీ మొత్తం ఎంగేజ్ అవడం వల్ల ఇంకా మెంటల్ బెనిఫిట్స్ వచ్చేసి కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనేది పెరుగుతుంది. ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు సూర్య నమస్కారాలు స్తోత్రం చెప్పుకుందాం. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి, నారాయణ సరసిజాసన సన్నివిష్టః, కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ, హారీ హిరణ్మయ వపుధృత శంఖ చక్రః.
ఇప్పుడు ఒక రౌండ్ నేను చేసి చూపిస్తాను. తర్వాత రిపీట్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి ప్రణామాసన్, హస్త ఉత్తానాసన్, పాద హస్తాసన్, అశ్వ సంచలనాసన్. లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ బ్యాక్ పెట్టాలి. అండ్ చతురంగ దండాసన్. ఇది వచ్చేసి లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకెళ్లి మనం ప్లాంక్ పోజ్ లో ఉండాలి. చతురంగ దండాసన్. ఇన్హేల్ చేస్తూ ఈ నీల్స్ డౌన్ చేసి చెస్ట్ డౌన్ చేయాలి అండ్ హెడ్ అనేది నేలను ఆనించి ఉంచాలి. ఇది చతురంగ దండాసన్. అష్టాంగ నమస్కారాసన్. కొంచెం హెడ్ అప్ చేస్తే ఊర్ధ్వముఖ శ్వానాసన్. దీన్నే భుజంగాసనం కూడా అంటారు. ఇన్హేల్ చేస్తూ చేయాలి అండ్ ఎక్సేల్ చేస్తూ అధోముఖ శ్వానాసన్. కొంచెం ఫార్వర్డ్ అయ్యి లెగ్స్ మొత్తం ఫుట్ మొత్తం నేలను ఆలించి ఉంచాలి అండ్ మన హెడ్ అనేది ఇలా కిందికి చూస్తూ ఉండాలి. నెక్స్ట్ ఏ లెగ్ అయితే ఫస్ట్ బ్యాక్ చేసామో అదే లెగ్ ని ఫ్రంట్ కి తీసుకొస్తూ అశ్వ సంచలనాసన్. ఇక్కడ ఇన్హేల్ చేస్తూ రావాలి అండ్ ఎక్సేల్ చేస్తూ మళ్ళీ లెఫ్ట్ లెగ్ ని ఫ్రంట్ కి మూవ్ చేయాలి అండ్ ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన్, ఎక్సేల్ చేస్తూ ప్రణామాసన్. ఇప్పుడు చేద్దామండి ఫస్ట్ రౌండ్. ఓం ఓం మిత్రాయ నమః. ఇన్హేల్ హస్త ఉత్తానాసన్, ఎక్సేల్ పాద హస్తాసన్. ఇన్హేల్ రైట్ లెగ్ బ్యాక్ అశ్వ సంచలనాసన్. ఎక్సేల్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ చతురంగ దండాసన్. ఇన్హేల్ knees down, exhale chest down, head down. చతురంగ దండాసన్. ఇన్హేల్ అధోముఖ శ్వానాసన్. ఎక్సేల్ అధోముఖ శ్వానాసన్. ఇన్హేల్ రైట్ లెగ్ ఫ్రంట్ అశ్వ సంచలనాసన్. ఎక్సేల్ పాద హస్తాసన్. ఇన్హేల్ హస్త ఉత్తానాసన్. ఎక్సేల్ ప్రణామాసన్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఓం రవయే నమః. ఇన్హేల్ హస్త ఉత్తానాసన్. ఎక్సేల్ పాద హస్తాసన్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ బ్యాక్ తీసుకెళ్ళాలండి. అశ్వ సంచలనాసన్. రైట్ లెగ్ బ్యాక్ చతురంగ దండాసన్. ఇన్హేల్ knees down, exhale chest down and head down. అష్టాంగ నమస్కారాసన్. ఇన్హేల్ ఊర్ధ్వముఖ శ్వానాసన్. ఎక్సేల్ అధోముఖ శ్వానాసన్. ఇన్హేల్ అశ్వ సంచలనాసన్. ఎక్సేల్ పాద హస్తాసన్. ఇన్హేల్ హస్త ఉత్తానాసన్. ఇన్హేల్ ఎక్సేల్ ప్రణామాసన్. ఓం సూర్యాయ నమః. ఇన్హేల్ హస్త ఉత్తానాసన్. ఎక్సేల్ పాద హస్తాసన్. ఇన్హేల్ రైట్ లెగ్ బ్యాక్ అశ్వ సంచలనాసన్. ఎక్సేల్ చతురంగ దండాసన్. ఇన్హేల్, exhale chest down and head down. అష్టాంగ నమస్కారాసన్. ఇన్హేల్ ఊర్ధ్వముఖ శ్వానాసన్. ఎక్సేల్ అధోముఖ శ్వానాసన్. ఇన్హేల్ అశ్వ సంచలనాసన్. ఎక్సేల్ పాద హస్తాసన్. ఇన్హేల్ హస్త ఉత్తానాసన్. ఎక్సేల్ ప్రణామాసన్. ఓం
భాస్కరాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం ఖగాయ నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఇన్హేల్ హస్త ఉత్తానాసన్. ఎక్సేల్ పాద హస్తాసన్. స్టే దేర్. ఇన్హేల్ అశ్వ సంచలనాస్. లెఫ్ట్ లెగ్ బ్యాక్. అశ్వ సంచలనాసన్. ఎక్సేల్ చతురంగ దండాసన్. ఇన్హేల్ knees down. Exhale chest down and head down. Inhale Adho Svanasana, Urdhva Svanasana. Exhale Adho Svanasana. Inhale Asva Sanchalanasana. Exhale Pada Hastasana. Inhale Asta Uttanasana. Exhale Pranamasana. ఫలశ్రుతి చెప్పుకుందామండి. ఆదిత్యస్య నమస్కారాన్ ఏ కుర్వంతి దినే దినే ఆయుర్ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే. ఇప్పుడు కాసేపు స్థితిలలో రిలాక్స్ అవుదామండి. కాసేపు రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేద్దాం స్లోగా. టేక్ యువర్ బోత్ హ్యాండ్స్ ఫ్రంట్. Inhale, expand your chest. Exhale, front. Inhale, expand. मैम मैं फेस कट అవుతుంది బ్యాక్ వెళ్ళండి. Inhale, expand. Exhale. Inhale, expand your chest and exhale. Down your hands. మీరు స్థితి పొజిషన్ లోకి వచ్చి బోత్ హ్యాండ్స్ థైస్ పైన ఉంచుకుని ఇన్హేల్ హీల్స్ తో పాటు హ్యాండ్స్ కూడా అప్ చేయాలి. ఇన్హేల్ హీల్స్ అప్. Exhale down. Inhale heels up. Hands up. Exhale down. Inhale heels and hands up. Exhale down. ఇప్పుడు బోత్ హ్యాండ్స్ ని లెగ్స్ ని నార్మల్ గా ఉంచి ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ ఫ్రంట్ నుంచి ఇన్హేల్ చేస్తూ డౌన్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ డౌన్. ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్. ఎక్సేల్ డౌన్. ఇప్పుడు బ్యాక్ నుంచి ఇన్హేల్ చేస్తూ ఫ్రంట్ కి డౌన్ చేయాలి. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్.
ఇప్పుడు మార్జాలాసన్ క్యాట్ పోజ్ లో చేద్దాం. వజ్రాసనంలో కూర్చుని మీ బోత్ లెగ్స్ కి మధ్య, నీస్ కి మధ్య వన్ వన్ హ్యాండ్ అపార్ట్ చేసి అండ్ వర్టికల్ పొజిషన్ లో కూడా వన్ హ్యాండ్ లెంత్ ఉంచుకుని ఫ్రంట్ కి ఇలా ఒకే సరళ రేఖపై మన బోత్ హ్యాండ్స్ అండ్ నీస్ అండ్ టోస్ కూడా ఒకే లైన్ లో ఉంచేలా చూసుకుని ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్ అండ్ స్పైన్ డౌన్. ఎక్సేల్ spine up and head down. Inhale, head up and spine down. Exhale, spine up and head down. Inhale, head up and spine down. Exhale, head down and spine up. స్లోగా మళ్ళీ ఈ ఆసనాలో కూర్చుని వజ్రాసనాలో కూర్చోండి. ఇప్పుడు స్టాండ్ అప్. ఇప్పుడు వచ్చేసి అర్ధకటి చక్రాసన చూద్దాం. దీన్నే హాఫ్ మూన్ పోజ్ అని కూడా అంటారండి. హై బీపీ ఉన్న మైగ్రేన్, సివియర్ నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. దీని బెనిఫిట్స్ వచ్చేసి వేస్ట్ పార్ట్ అనేది స్ట్రెంథన్ అవుతుంది అండ్ వేస్ట్ ఏరియా అనేది స్ట్రెంథన్ అవుతుంది. అక్కడ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గిస్తుంది అనమాట. అండ్ షోల్డర్ స్ట్రెంథన్ అవుతాయి, నీస్, లెగ్స్ కూడా స్ట్రెంథన్ అవుతాయి. ఇప్పుడు స్థితి పొజిషన్ అంటే హీల్స్ ఇలా టుగెదర్ చేసి, టోస్ టుగెదర్ చేసి, ఫింగర్స్ క్లోజ్ చేసి, హ్యాండ్స్ అనేవి క్లోజ్ టు ద బాడీ ఉంచాలి. ఇది స్థితి పొజిషన్. మన చూపు అనేది స్ట్రైట్ గా ఉండాలి, అప్పుడే బ్యాలెన్స్ అనేది కుదురుతుంది. ఇది చేయడం వల్ల బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది, ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇన్హేల్, రైట్ హ్యాండ్ షోల్డర్ లెవెల్ తీసుకురండి అండ్ ఎక్సేల్ పామ్ అనేది అప్వర్డ్ చేయాలి. ఇన్హేల్, హ్యాండ్ అనేది అప్ చేసి మన చెవిని తాకించి ఉంచేలా చూసుకోవాలి. అండ్ ఎక్సేల్ చేస్తూ మన బాడీని అనదర్ సైడ్ అనేది మూవ్ చేయాలి, కొంచెం బెండ్ అవ్వాలి. చూపు అనేది మన హెడ్ పొజిషన్ ఎటు ఉంటే దానికి స్ట్రైట్ గా చూడాలి. బాగా స్ట్రెచ్ చేయండి హ్యాండ్ ని. స్ట్రెచ్ యువర్ హ్యాండ్. మీ పైన ఉన్న హ్యాండ్ మాత్రమే స్ట్రెచ్ చేయాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో మీది అది లూజ్ గానే ఉంచాలి, అక్కడ మనం ఏ స్ట్రెచ్ ఇవ్వకూడదు. స్లోలీ కమ్ టు సెంటర్. ఇన్హేల్, ఎక్సేల్, హ్యాండ్ షోల్డర్ లెవెల్. ఇన్హేల్, పామ్ డౌన్. ఎక్సేల్, హ్యాండ్ డౌన్. ఇప్పుడు అనదర్ సైడ్ చేద్దామండి. ఇన్హేల్, హ్యాండ్ అట్ షోల్డర్ లెవెల్. ఎక్సేల్, పామ్ అప్. ఇన్హేల్, మన చెవిని తాకిస్తూ ఉంచాలి, పైకి తీసుకెళ్లి హ్యాండ్ ని. అండ్ ఎక్సేల్ చేస్తూ అనదర్ సైడ్ అనేది బెండ్ అవ్వాలి. స్టే దేర్. ఇన్హేల్ చేస్తూ నార్మల్ సెంటర్ కి రావాలి. ఎక్సేల్, హ్యాండ్ అట్ షోల్డర్ లెవెల్. ఇన్హేల్, పామ్ డౌన్. ఎక్సేల్, హ్యాండ్ డౌన్. నౌ రిలాక్స్ ఇన్ స్థితిలా. స్థితిలా అంటే టోస్ అపార్ట్ చేసి, హీల్స్ అపార్ట్ చేసి, మన హ్యాండ్స్ ని రిలాక్స్ పొజిషన్ లో ఉంచి ఐస్ అనేది క్లోజ్ చేయాలి. రిలాక్స్ ఇన్ దిస్ పొజిషన్. ఇప్పుడు రిలాక్స్ అవ్వండి మీరు. నేను వృక్షాసన కోసం చెప్తాను. వృక్షాసన హై బీపీ ఉన్నా, మైగ్రేన్ ఉన్నా, మీకు నిద్ర లేకుండా ఉండి కళ్ళు తిరుగుతున్నప్పుడు చేయకండి. అండ్ వాల్ సపోర్ట్ తో మీరు బ్యాలెన్స్ చేయలేకపోతే ఈ వృక్షాసనాన్ని వాల్ సపోర్ట్ చేసి చేయొచ్చు. అండ్ దీని బెనిఫిట్స్ వచ్చేసి కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
చెట్టులా స్థిరత్వం అనేది వస్తుంది. స్పైన్ అనేది స్ట్రైట్ గా ఉండి ఫ్లెక్సిబుల్, హోల్ బాడీ అనేది ఫ్లెక్సిబుల్ గా మారుతుంది అనమాట. దీన్ని స్టూడెంట్స్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు స్థితి, హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్ అండ్ హ్యాండ్స్ క్లోజ్ టు ద బాడీ అండ్ మీ స్ట్రైట్ గా చూడండి. ఇప్పుడు మీ రైట్ లెగ్ ని, మీ రైట్ ఫుట్ తీసుకుని లెఫ్ట్ లెఫ్ట్ థై యొక్క ఫస్ట్ పార్ట్ లో ఉంచండి, స్టార్టింగ్ పాయింట్ లో. ఇది ఇలా ఆనించి ఉంచాలి. అండ్ మీ లెఫ్ట్ లెగ్ ఉంది కదా, దాన్ని నేలకి బాగా ఆనించి ఒక స్థిరంగా ఉంచాలి. నౌ ఇన్హేల్, హ్యాండ్స్ at shoulder level. Exhale, palms up. Inhale. మీ బోత్ హ్యాండ్స్ ని ఇలా అన్ని సమానంగా ఉంచి ఇలా ఉండేలా చూసుకోవాలి. మీరు చూపు అనేది స్ట్రైట్ గా ఉంటేనే మీకు బ్యాలెన్స్ అనేది కుదురుతుంది. ఇక్కడ ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఉండొచ్చు. స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ చేస్తూ హ్యాండ్స్ అనేవి షోల్డర్ లెవెల్ తీసుకురండి. ఎక్సేల్, ఇన్హేల్ చేస్తూ పామ్ డౌన్, ఎక్సేల్ చేస్తూ హ్యాండ్స్ డౌన్. స్లోలీ రిలీజ్ యువర్ ఫుట్. స్థితి పొజిషన్ లోనే ఉండాలి. అండ్ నౌ యువర్ లెఫ్ట్ లెగ్ ని రైట్ థై పైన ఉంచండి, స్టార్టింగ్ పాయింట్ లో. అండ్ ఇన్హేల్, హ్యాండ్స్ at your shoulder level. Exhale, palms up. Inhale, close your both palms and stay there. మీ చూపు అనేది స్ట్రైట్ గా ఉండడం వల్ల మీరు బ్యాలెన్స్ అనేది చేయగలుగుతారు. సపోర్ట్ చేయలేకపోతే వాల్ సపోర్ట్ తీసుకుని చేయొచ్చు. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. హ్యాండ్స్ ఏమి షోల్డర్ లెవెల్. ఇన్హేల్, పామ్ డౌన్. ఎక్సేల్, హ్యాండ్స్ డౌన్. అండ్ మీ ఫుట్ ని స్లోగా దించండి. ఇప్పుడు కాసేపు రిలాక్స్ అవుదాం స్థితిలా. టోస్ టుగెదర్, హీల్స్ టుగెదర్, హ్యాండ్స్ అనేవి రిలాక్స్ లో ఉంచండి. ఇప్పుడు మనం వీరభద్రాసన చూద్దాం. వీరభద్రాసన వచ్చి సివియర్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు చేయకండి. లెగ్ పెయిన్స్ ఉన్న వాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నా చేయకండి. దీని యొక్క బెనిఫిట్స్ వచ్చేసి వెయిట్ ఏ మినిట్, ఒక్క నిమిషం. ఇప్పుడు వీరభద్రాసన, దీనిలో 2 వేరియేషన్స్ ఉంటాయండి. ఒక వేరియేషన్ చూద్దాం. దీన్ని సివియర్ నీ పెయిన్స్ ఉన్న, బ్యాక్ పెయిన్ ఉన్న, హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదండి. ఏదైనా ఇంజురీస్ ఉన్నా చేయొద్దు. దీని బెనిఫిట్స్ వచ్చేసి, వీరభద్ర అంటే మనకి ఒక వారియర్ లాగా మనల్ని తయారు చేస్తుంది. దీని ఫోకస్ పెంచుతుంది. బ్యాలెన్స్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు వీరభద్రాసన చూద్దాం. ఇప్పుడు లెగ్స్ అనేవి 3 to 4 పార్ట్ చేసి హ్యాండ్స్ కూడా మన షోల్డర్ లెవెల్లోకి ఉంచాలి. అండ్ రైట్ లెగ్ ని 90 degrees టర్న్ చేయాలి. లెఫ్ట్ ఫుట్ ని జస్ట్ మన స్ట్రైట్ గా 45 degrees అంటే స్ట్రైట్ గా ఉండాలి. ఈ మడం మధ్యలోకి మన ఈ 90 degrees పెట్టాం కదా, ఫుట్ అనేది వచ్చేలా చూసుకోవాలి. స్లోగా టర్న్ యువర్ రైట్ సైడ్, బెండ్ యువర్ రైట్ ని అండ్ మీ బోత్ హ్యాండ్స్ ని కూడా ఇలా క్లోజ్ చేసి ఉంచాలి, పామ్స్ ని. అండ్ హెడ్ అప్, మీ పామ్స్ మధ్యలో అనేది చూడాలి. స్టే దేర్. స్లోలీ హెడ్ డౌన్ అండ్ నీస్ ని స్ట్రైట్ చేయాలి. అండ్ హ్యాండ్స్ ని కూడా ఒకేసారి షోల్డర్ లెవెల్ కి తీసుకురావాలి. నౌ టర్న్ యువర్ లెగ్ అండ్ టర్న్ యువర్ బాడీ. కమ్ టు నార్మల్ స్థితి పొజిషన్.
ఇప్పుడు అనదర్ సైడ్ చేద్దామండి. అనదర్ సైడ్ ఇప్పుడు లెగ్స్ అపార్ట్ చేసి 3 to 4 feet అండ్ హ్యాండ్స్ కూడా షోల్డర్ లెవెల్ తీసుకురావాలి. నౌ లెఫ్ట్ ఫుట్ టర్న్ 90 degrees, రైట్ 45 degrees. టర్న్ యువర్ బాడీ రైట్ సైడ్. నీ 90 degrees లో ఉంచాలి అండ్ హ్యాండ్స్ అనేవి నమస్కారం ముద్రలో ఉంచి మన హెడ్ అనేది అప్ చేయాలి. స్టే దేర్. స్లోలీ హెడ్ డౌన్. నీస్ అండ్ ఒకేసారి హ్యాండ్స్ అనేవి షోల్డర్ లెవెల్ తీసుకురావాలి. ఫుట్ ని మన బాడీని ఒకేసారి టర్న్ చేయాలి అండ్ కమ్ టు స్థితి, దెన్ స్థితిలా, రిలాక్స్ ఇన్ స్థితిలా. ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్ ఆసనాస్ చూద్దామండి. అందరూ స్థితిలో దండాసనంలో కూర్చోండి. రిలాక్సింగ్ స్థితిలో దండాసన్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి పద్మాసన చూద్దాం. పద్మాసన ఎవరు చేయకూడదంటే సివియర్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు అండ్ లెగ్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదండి. ఏదైనా లెగ్మెంట్ టేర్ ఉన్న, యాంకిల్స్ దగ్గర ఏదైనా సర్జరీ ఉన్న, హిప్ సర్జరీ అలాంటివి ఉన్న వాళ్ళు చేయకూడదు. ఇది మనకి కాన్సన్ట్రేషన్ ఫోకస్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది, ధ్యాన స్థితికి తీసుకెళ్తుంది, మనల్ని యాంగ్జైటీని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు స్థితిల దండాసనం. స్థితిల దండాసనం వచ్చేసి యాంకిల్స్ టుగెదర్ అండ్ టోస్ టుగెదర్. హ్యాండ్స్ అనేవి మీ సైడ్ ఉంచండి, స్పైన్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. ఇప్పుడు రైట్ ఫుట్ ని, రైట్ లెగ్ ని బెండ్ చేసి రైట్ ఫుట్ ని లెఫ్ట్ థై పైన అండ్ లెఫ్ట్ లెగ్ ని బెండ్ చేసి రైట్ థై పైన ఉంచాలి. ఇది చేయలేను అనుకున్న వాళ్ళు ఫస్ట్ అర్ధ పద్మాసన కూడా వేయించండి. అర్ధ పద్మాసనతో స్టార్ట్ చేసి స్లోగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన బోత్ హ్యాండ్స్ ని చిన్న ముద్ర, ధ్యాన ముద్రలోంచి ఐస్ అనేది క్లోజ్ చేయాలి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఓపెన్ యువర్ ఐస్ అండ్ స్లోగా లెఫ్ట్ ఫుట్ ని ఫస్ట్ రిలీజ్ చేసి అండ్ దెన్ రైట్ ఫుట్. రిలీజ్ యువర్ రైట్ ఫుట్. ఇప్పుడు రిలాక్సింగ్ స్థితిలో దండాసన్. ఇప్పుడు పద్మాసన చూద్దామండి. పద్మాసన వచ్చేసి లెగ్మెంట్ టైర్ ఉన్న, సివియర్ గా పెయిన్ ఉన్నవాళ్ళు, లెగ్ పెయిన్స్ ఉన్నవాళ్ళు చేయొద్దు. అండ్ దీని బెనిఫిట్స్ వచ్చేసి ఇది ఈ వజ్రాసన అనేది మనకి ఆసన, ఇది తిన్న తర్వాత చేసే ఆసనాల్లో ఇది ఒక్కటి మాత్రమే ఉందండి. దీన్ని చేయడం వల్ల డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది, యాంగ్జైటీని తగ్గిస్తుంది. ప్రాణామయ ధ్యానం చేయడానికి ఈ ఆసన అనేది, వజ్రాసన అనేది చాలా బాగుంటుందండి ఈ ఆసన. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి స్థితి దండాసనంలో కూర్చుందాం. స్థితి అంటే టోస్ టుగెదర్, యాంకిల్స్ టుగెదర్ పెట్టి హ్యాండ్స్ అనేవి మీ పక్కన ఉంచుకోవాలి. అండ్ రైట్ లెగ్ ని ఫోల్డ్ చేసి రైట్ బటక్స్ కింద పెట్టుకోవాలి. అండ్ లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ బటక్స్ కింద పెట్టుకోవాలి. ఇక్కడ వి షేప్ వచ్చి రైట్ ఒక తమ్ మీద వేరొక తమ్ ఉండేలా చూసుకుని వి షేప్ వచ్చి వి షేప్ మీద మీ బటక్స్ అనేది కూర్చునేలా ఉండాలి. ఇప్పుడు బోత్ హ్యాండ్స్ ని మీ థైస్ మీద కిందికి ఉంచాలి. క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు ఈ వజ్రాసనాల నుంచి మనం పృష్ఠాసన చేద్దామండి. పృష్ఠాసన వచ్చేసి సివియర్ బ్యాక్ పెయిన్, హై బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. ఎపిలెప్సీ ఉన్న, స్పాండిలైటిస్ ఇలాంటివి ఉన్న వాళ్ళు ఎవరు చేయకూడదండి. మైగ్రేన్ ఉన్నా చేయకూడదు. అండ్ ఈ ఆసన బెనిఫిట్స్ వచ్చేసి అబ్డామినల్ ఏరియా అనేది స్ట్రెంథన్ అవుతుంది, షోల్డర్స్ స్ట్రెంథన్ అవుతాయి, అండ్ లెగ్స్, నీస్ అనేది స్ట్రెంథన్ అవుతాయి, బ్యాక్ అనేది స్ట్రెచ్ అవుతుంది.
తక్కువగా ఉంటే బ్యాక్ పెయిన్ అనేది కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ అప్, మీ పైన స్టాండింగ్ పొజిషన్ లో ఉండాలి. మీ బోత్ హ్యాండ్స్ ని వేస్ట్ పైన పెట్టి ఫింగర్స్ అనేది డౌన్ ఉండి మీకు సపోర్ట్ ఇచ్చేలా పెట్టుకోవాలి. మీ హిప్ పైన మీ ఈ ఎల్బోస్ అనేవి బ్యాక్ వెళ్ళేలా చూసుకోవాలి. అండ్ మీ హిప్ ని కొంచెం ఫ్రంట్ కి మూవ్ చేసి మీ హెడ్ అనేది డౌన్ చేయాలి. Slowly come back. Release your both hands. And then come to Vajrasana. Come to Sthiti. And then Sthitila. Relax in Sthitila. ఇప్పుడు వృషాసన కౌంటర్ పోజ్ వచ్చేసి బ్రిడ్జ్ పోజ్ అండి. సేతు బంధాసన అంటారు దీన్నే. సేతు బంధాసన సివియర్ గా నెక్ పెయిన్ ఉన్న, బ్యాక్ పెయిన్ ఉన్నా చేయకూడదు. హై బీపీ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదండి. ఇది కూడా అబ్డామినల్ ఏరియాని స్ట్రెంథెన్ చేస్తుంది, బ్యాక్ పెయిన్ ని తగ్గిస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలంటే సారీ అండి, దీని కౌంటర్ పోజ్ వచ్చేసి శశాంక్. ఇప్పుడు స్థితి పొజిషన్ అంటే హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ అనేవి అప్వర్డ్స్ ఉండాలి. ఇప్పుడు అసలు ఫస్ట్ స్టెప్ మ్యామ్ మీ వచ్చేసి వాయిస్ నాకు హ్యాండ్స్ వినిపించట్లేదు. అనేవి మన బాడీకి, ఇప్పుడు సార్ హ్యాండ్స్ అనేవి బాడీకి పక్కన తీసుకొచ్చి, ఇప్పుడు వినిపిస్తుందా సార్? సార్ నెట్ సిగ్నల్ లోగా ఉన్నట్టుంది మీది. సుపైన్ స్థితి. సుపైన్ స్థితి అంటే హీల్స్ టుగెదర్, టోస్ టుగెదర్, హ్యాండ్స్ అనేవి మన హెడ్ కి పైన ఉండాలి. ఇప్పుడు ఉత్తాన పాదాసన చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి హ్యాండ్స్ అనేవి మన బాడీకి సైడ్ కి పక్కకి తీసుకొచ్చి పామ్స్ అనేవి డౌన్ ఉండాలి. స్లోగా మన లెగ్స్ ని 45 degrees అనేవి పెట్టి ఉంచాలి. ఇక్కడ మన స్పైన్ అనేది నేలని తాకించి ఉంచాలి. మన ప్రెషర్ అనేది ఇక్కడ అబ్డామినల్ పైన ఉండాలి. Slowly release. Relax in Amrutasana. పోజ్ వచ్చేసి సేతు బంధాసన్. సేతు బంధాసన్ బ్యాక్ పైన చేయకూడదు. అండ్ వచ్చేసి అబ్డామినల్ ఏరియా అనేది స్ట్రెంత్ అవుతుంది, బ్యాక్ అనేది స్ట్రెంత్ అవుతుంది. ఇప్పుడు కమ్ టు స్థితి. హ్యాండ్స్ టోస్ టుగెదర్ అండ్ యాంకిల్స్ టుగెదర్, హ్యాండ్స్ అనేవి అప్వర్డ్స్ ఉండాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి హ్యాండ్స్ అనేవి మన బాడీకి సైడ్ వైజ్ ఉండాలి, తీసుకొచ్చి మన లెగ్స్. సెకండ్ స్టెప్ వచ్చేసి మన లెగ్స్ ని తీసుకొచ్చి ఇప్పుడు యాంకిల్స్ ని లెగ్స్ తో హోల్డ్ చేయాలి. లెగ్స్ యాంకిల్స్ ని హ్యాండ్స్ తో హోల్డ్ చేసి స్లోగా హిప్ అనేది అప్ చేయాలి. ఇక్కడ మనకి ప్రెషర్ అనేది షోల్డర్ పైనే ఉండాలి, నెక్ పైన పడకూడదు. నమస్తే అండి, నా పేరు బ్రహ్మ. స్టే దేర్. ఇది మీరు ఎప్పుడైనా స్లోలీ అటెండ్ అయ్యారా మేడం? మీరు హిప్ డౌన్, లెగ్స్ డౌన్, ఎప్పుడు వచ్చారా మేడం మీరు? మీకు ఏమైనా అండ్ కమ్ టు అమృతాసన్. రిలాక్స్ ఇన్ అమృతాసన్.
అయితే టుమారో మీకు లింక్ పంపిస్తాను, జాయిన్ అవ్వండి. ఇది ఇది ఇప్పుడే పంపిస్తాను మేడం, టుమారో లింక్. ఆ లింక్ మీకు రెగ్యులర్గా కంటిన్యూ చేసుకోవచ్చు, మార్నింగ్ చేస్తాను. మీరు ఏమైనా అంటే వీళ్ళందరూ ఆర్వైటీ రిలాక్స్ సమ్ టైమ్ ఇన్ అమృతాసన్. Relax your both hands. Relax your facial muscles. Relax your both legs. Relax your ankles. Relax your whole body. మీ ప్రతి బాడీ పార్ట్ ని రిలాక్స్ చేస్తున్నట్టు మీ మైండ్ అక్కడ తీసుకెళ్ళి రిలాక్స్ చేయండి. రిలాక్స్. ఇప్పుడు మీ లెగ్స్ ని ఆ, ఆ, దగ్గర వచ్చి మీ హ్యాండ్స్ అనేది మీ హెడ్ పైకి తీసుకెళ్ళి స్ట్రెచ్, మోర్ స్ట్రెచ్ అని ఇవ్వండి. స్ట్రెచ్ యువర్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. మీ పైన కాళ్ళు చేతులు ఎవరో లాగుతున్నంత గట్టిగా స్ట్రెచ్ ఇవ్వండి. స్ట్రెచ్, స్ట్రెచ్, స్ట్రెచ్ అండ్ రిలీజ్. Stretch again and release. Slowly మీ రైట్ సైడ్ కి టర్న్ చేయండి మీ బాడీని. మీ లెఫ్ట్ హ్యాండ్ సహాయంతో స్లోగా లేచి కూర్చోండి. ఇప్పుడు పామ్స్ అనేవి రబ్ చేసి మీ ఐస్ పైన వార్మ్ చేయండి. వార్మ్ చేసిన తర్వాత మీ ఐస్ పైన పెట్టుకుని ఫీల్ ద వార్మ్నెస్. రబ్ యువర్ హ్యాండ్స్ అగైన్. మీ హ్యాండ్స్ లెగ్స్ పైన టచ్ చేయండి. Slowly, with a big smile, close your eyes. నమస్తే అండి. ఇప్పుడు ప్రాణాయామ చూద్దాం. ప్రాణాయామ ఎలా చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ ని చిన్న ముద్రలో ఉంచాలి. రైట్ రైట్ హ్యాండ్ ని నాసికాగ్ర ముద్ర. మనం ఇప్పుడు చేసే ప్రాణాయామ వచ్చేసి నాడీ శుద్ధి ప్రాణాయామ. నాడీ శుద్ధి ప్రాణాయామ మనం ఎందుకు చేయాలంటే మనం ఒక్కొక్కసారి నోటి ద్వారా బ్రీత్ ఇన్ అనేది చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మన బాడీలో టాక్సిన్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయండి. దాన్ని రిమూవ్ చేయడానికి నాడీ శుద్ధి ప్రాణాయామ చేయాలి. నాడులన్నీ శుద్ధి చేయడం వల్ల ప్రాణశక్తి అనేది ఫ్లో అనేది బాగుంటుంది. దీన్ని దీన్ని చేయడం వల్ల మైండ్ అనేది కామ్ డౌన్ అవుతుంది. యాంగ్జైటీని తగ్గిస్తుంది. కాన్సన్ట్రేషన్ కూడా పెంచుతుంది. లెఫ్ట్ హ్యాండ్ చిన్న ముద్ర అండ్ రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర. అంటే బొటన వేలు స్టార్టింగ్ పాయింట్ లో ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్ నుంచి రైట్ హ్యాండ్ చిన్న ముద్రలో ఉంచి లెఫ్ట్ హ్యాండ్ థై మీద ఉంచాలి. అండ్ రైట్ హ్యాండ్ తో రైట్ నాస్ట్రల్ ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రల్ తో ఇన్హేల్ చేయాలండి. లెఫ్ట్ నాస్ట్రల్ తో 4 కౌంట్స్ ఇన్హేల్ చేస్తే
దాన్ని మళ్ళీ క్లోజ్ చేసి రైట్ నాస్ట్రల్ తో రిలీజ్ చేయాలి. అది 5 కౌంట్స్ ఉండాలండి. అంటే తీసుకునే దానికన్నా రిలీజ్ చేసేటప్పుడు కౌంట్ అనేది ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. మళ్ళీ రైట్ నాస్ట్రల్ తో ఇన్హేల్ చేసి లెఫ్ట్ నాస్ట్రల్ తో రిలీజ్ చేయాలి. అప్పటికి ఒక సైకిల్ పూర్తయినట్టు. నార్మల్ గా మనం బ్రీతింగ్ అనేది 15 to 20 సైకిల్స్ పర్ మినిట్ అనేది తీసుకుంటాం. దాన్ని తగ్గించడం ద్వారా లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. దానికి కూడా ఉపయోగపడుతుంది లైఫ్ స్పాన్ పెంచడానికి. ఇప్పుడు ఒకసారి చేసి చూపిస్తానండి ఒక రౌండ్. ఇన్హేల్, రైట్ నాస్ట్రల్ ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రల్ తో ఇన్హేల్ చేయాలి. లెఫ్ట్ నాస్ట్రల్ ని క్లోజ్ చేసి రైట్ నాస్ట్రల్ తో ఎక్సేల్ చేయాలి. మళ్ళీ రైట్ నాస్ట్రల్ తో ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ నాస్ట్రల్ తో రిలీజ్ చేయాలి. ఇక్కడికి ఒక సైకిల్ పూర్తయినట్టు. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇన్హేల్ విత్ లెఫ్ట్ నాస్ట్రల్ 1 2 3 4. Close your left nostril and release with the right nostril. 1 2 3 4 5. Inhale with right nostril and exhale with left nostril. Inhale with left nostril. Exhale with right nostril. Inhale. Exhale. Inhale. Exhale with right nostril. Inhale with right nostril. Exhale with left nostril. దీనిని రోజు మనం నిద్రపోయే ముందు ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది బాగా వస్తుందండి. మనకి నిద్ర బాగా పడుతుంది అండ్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీన్ని రోజు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు శాంతి మంత్రంతో మనం ముగిద్దాం. మీ బోత్ హ్యాండ్స్ ని వెనక్కి తీసుకెళ్ళి ఇన్హేల్ డీప్లీ. ఫస్ట్ శాంతి మంత్రం కదా. నమస్కార మొదల్లో ఉంచండి మీ హ్యాండ్స్ ని. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఇప్పుడు మీ బోత్ హ్యాండ్స్ ని బ్యాక్ సైడ్ కి తీసుకెళ్లి లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ హోల్డ్ చేయండి. ఇన్హేల్ డీప్లీ and exhale and surrender to the motherland. Take a blessings from the Almighty. Take blessings from the universe and your parents and gurus. Slowly come back. Rub your hands. Place it on your eyes. Feel the warmness. With a big smile, open your eyes. Namaste Andi. Thank you so much. More power to you, Swati garu. More power to you, Swati garu. థ్యాంక్ యూ మేడం. కొంచెం కన్ఫ్యూజ్ More power to you, ma'am. టెన్షన్ పడ్డారు.